పశ్చిమాసియా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ముస్లిం ప్రపంచాన్ని షాక్కు గురి చేసేలా పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు ఒకే తాటిపైకొచ్చాయి. రక్షణ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేపాయి. భద్రతే లక్ష్యంగా మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్పై సంతకాలు చేశాయి. త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని స్పష్టం చేశాయి. అసలు ఒప్పందం వెనుక వ్యూహం ఏంటి? మిడిల్ ఈస్ట్లో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? సున్నీ, నాటో ఆవిర్భావానికి కారణాలేంటి? షియా దేశాల నుంచి భద్రత ముప్పుందా? ఏ క్షణమైనా భీకర దాడులు జరగవచ్చా? మేమంతా ఒకటేపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇస్లామిక్ ప్రపంచంలో సంచలనం నెలకొంది. మక్కా వేదికగా అత్యంత గోప్యంగా త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరిగింది. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్లు ఒప్పందంపై సంతకాలు చేశారు. తాజా డిఫెన్స్ డీల్ ప్రకారం ముగ్గురు మిత్ర దేశాల్లో ఏ దేశంపై విదేశీ దురాక్రమణ జరిగినా కూటమిలోని మిగతా రెండు దేశాలు రంగంలోకి దిగుతాయి. మూడు దేశాల మధ్య ఉమ్మడి సైనిక విన్యాసాలు, రక్షణ దళాలకు ప్రత్యేక శిక్షణ, సాంకేతిక బదిలీ, నిఘా సమాచారం మార్పిడి జరగనుంది. అయితే కొద్ది రోజులుగా మిడిల్ ఈస్టులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా స్థావరాలే లక్ష్యంగా సౌదీ అరేబియాపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇరాన్. మరోవైపు గాజా సంక్షోభం, తుర్కియే, ఇజ్రాయెల్ మధ్య అగ్గిరాజేసింది. ఇలాంటి తరుణంలో మూడు దేశాలు భద్రతాపరంగా ఒక్కటవ్వడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. త్రైపాక్షిక ఒప్పందంపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ పాలసీ కమిషన్ సభ్యుడు ఇబ్రహీం రెజాయి తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయి, వీటి వల్ల శాశ్వత భద్రత రాదు అనేటువంటి వాస్తవాన్ని సౌదీ గ్రహించాలి అన్నారు. సౌదీ అరేబియా తన పొరుగు దేశాలతో విధానాలను మార్చుకుంటే భద్రత కోసం బయటి దేశాలను వేడుకోవాల్సిన అవసరమే ఉండదని ఘాటుగా విమర్శించారు ఇబ్రహీం రెజాయి. ఇక మరోవైపు కొత్త కూటమితో షియా వర్సెస్ సున్నీ వివాదం మరోసారి తెరపైకొచ్చినట్టయింది. ఇరాన్, ఇరాక్ వంటి షియా దేశాల నుంచి రక్షణ కోసమే మూడు దేశాలు చేతులు కలిపాయి. తుర్కియేకు అపారమైన సైనిక బలం ఉంది. గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్కు తుర్కియే రక్షణ సాయం అందించింది. అలాగే సౌదీకి పుష్కలమైన చమురు సంపద ఉంది. ఇక పాకిస్తాన్ ఏకైక ముస్లిం అణ్వస్త్ర దేశం. దీంతో రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఇక అటు ఇరాన్ హెచ్చరికలు, ఇటు సున్నీ దేశాల రక్షణ కూటమి మధ్య వ్యూహాత్మక పోరు ఎలా ఉండబోతుంది అనేటువంటి ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.